గుడి ఇంతకు ముందు చూసినట్టు అనిపిస్తుందా? అయితే శ్రీరామ నవమి రోజు ఓపెనింగ్ చేశారు శివాలయం ఇది. మళ్ళీ ఈ రోజే రావడము ఈ గుడికి. అయితే శ్రావణ మాసం కాబట్టి శివాలయంలో భజన అయితే పెట్టారు. అందరినీ రమ్మంటే మేము కూడా వెళ్ళామన్నమాట. భోజనాలు కూడా అక్కడే చేశారు. మాకంటే ముందు మా ఆయన వాళ్ళు వచ్చేసారనమాట. మా కోసం అయితే బస్సు వచ్చింది. బస్సులో వచ్చేసాం అందరం కలిసి. చాలా మందే వచ్చారు. చాలా దూరం అనమాట గుడి అయితే. ఇంక అందుకని అందరూ బస్సులో వచ్చేసారు. చాలా దూరము అంటే ఎక్కడో బయట అని అనుకోకండి. లోపలే అనమాట. మా క్యాంప్ లోనే గుడి, కానీ వేరే గుడి. గుడి దగ్గరికి రాగానే భజన అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు హ్యాపీగా ఆడుకుంటున్నారు అనమాట మట్టిలో. ఇంకా నేను కూడా వదిలేస్తాను కాసేపు ఆడుకొని అని. శ్రావణ మాసం సందర్భంగా గుడిలో భజనలు అయితే జరుగుతూ ఉంటాయి. భజన జరిగిన రోజు కంపల్సరీగా భోజనాలు అయితే పెడతారు. డైలీ గుడికి వెళ్ళకపోయినా ఇలా అప్పుడప్పుడు పూజలు జరిగినప్పుడు అయితే కంపల్సరీ అందరం వెళ్తాము. వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే మైండ్ లో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. కాసేపైనా వీడియో అప్పుడే అయిపోలేదు, నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.